కన్న తండ్రి, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా బ్రతుకులు మా జీవితాలు ముడిపడి ఒక ఆశయం మీద, ఒక ఉన్నతమైన ప్రణాళిక మీద ఈ లోకానికి అర్థించబడ్డ మా బ్రతుకులు మరొక కార్యక్రమంలో నీ పాద సన్నిధికి చేరిన నీ ప్రియ పిల్లలుగా చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించుటకు కృప చేయండి తండ్రి. చెప్పే ప్రతి మాట మా బ్రతుకు ఆపాదించుకున్నట్టులో ఏ ఉద్దేశం మీదైతే తండ్రి ఈ కార్యక్రమం జరుగుతుందో ఆ ఉద్దేశంలో తల్లిదండ్రులుగా వాళ్ళ యొక్క ప్రాముఖ్యమైన పాత్రను గ్రహించుటలో కృప చేయండి. పాప సంకల్పం కూడా జ్ఞాపకం చేసుకోండి. జన్మదిన వేడుక జరుపుకుంటున్న పాప విషయంలో కూడా తండ్రి నీ కృప ఉంచండి. అలాగే ఈ సమయంలో విలువైన నీ మాటలు నీ పిల్లలతో పంచుకుని పోచుండగా ఆత్మ సహాయాన్ని దయచేయమని వేడుతూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రేమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ మరొక అత్యద్భుతమైన అవకాశం ఈ యొక్క స్థితిలోనికి, ఈ యొక్క అవకాశంలోనికి నడిపించిన కన్న తండ్రి అయిన దేవదేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు తండ్రికి చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ప్రపంచాలు పుట్టకొనిపే, లోకాలు పుట్టకొనిపే ఒక ఉన్నతమైన ఆలోచనలతో బిడ్డ గురించి, పాప భవిష్యత్తు గురించి లేదా పాప గురించిన ప్రణాళిక ఈ ప్రపంచాలు పుట్టకొనిపే అనాది సంకల్పంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆయన ప్రణాళికలో లేదా ఆయన సంకల్పానికి ప్రతిరూపమై పాప అడుగుపెట్టి ఇప్పటికీ 11 సంవత్సరాలు అయింది. దేవుడు కోరుకున్న కోట్ల సంవత్సరాల సంకల్పానికి 11 సంవత్సరాల కిందట పాప భూమి మీదకి అడుగుపెట్టింది. 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ ఏటలోనికి దేవుడు కృప చూపించాడు, అవకాశం ఇచ్చాడు. దానికి గాను ఈరోజు ఈ యొక్క కోడిక కార్యక్రమం. ప్రియమైన దేవుని వారలారా, మీకు కొన్ని విలువైన ఉన్నతమైన పాప ఈ బర్త్డే సందర్భంగా ఒక మంచి ఉన్నతమైన విషయం, ఒక మంచి సంగతిని పాప బర్త్డే విషయంలో అన్నిసార్లు మనం బర్త్డే గురించి వింటుంటాం, కానీ ఒక అద్భుతమైన సంగతిని ఈరోజు నేర్చుకుందాం. సమయం వచ్చేసి 8:35, 9 నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. మీరు ఓపికలతో మీరు ఉంటే ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనిషి బ్రతుకులో, మానవ జీవితంలో, ఈ భూమి మీద ఉన్న బ్రతుకులో, ఈ భూమి మీద ఉన్న జీవితంలో ఉన్న ఆసక్తి, ఈ బ్రతుకు తర్వాత ఉన్న బ్రతుకు గురించి లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు భూమి మీద 850 కోట్ల మంది అండి, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 850 కోట్ల మంది బ్రతుకులో ఒక మహోన్నతమైన బ్రతుకు, ఒక మహోన్నతమైన జీవితం, ఒక ఉన్నతమైన బ్రతుకుందన్న ఆలోచన లేని విధంగా ఈ లోకంలో ఉన్న బ్రతుకు 60 సంవత్సరాల జీవితం ఉంది చూశారు. చావు పుట్టుకల మధ్య ఉన్న జీవితం ఉంది చూశారు. ఆ చావు పుట్టుకల మధ్య ఉన్న జీవితాన్ని సుఖవంతం చేసుకోవడం కోసం, సుఖమయం చేసుకోవడం కోసం మనిషి ఎంత ఆసక్తి చూపిస్తున్నాడంటే, ఆ బ్రతుకు కోసం మనిషి ఎన్ని విద్యలు పుట్టించుకున్నాడు అని అంటే, దేనికి అయ్యా ఇన్ని విద్యలు అంటే 60 సంవత్సరాల జీవితాన్ని సుఖవంతం చేసుకోవడం కోసం, సుఖమయం చేసుకోవడం కోసం కోటి విద్యలను మనిషి సృష్టించుకున్నాడు. ఈ కోటి విద్యలలో చూపిస్తున్న ఆసక్తి అంత ఇంత కాదు ప్రేమల దేవుని వారలారా. ఈరోజు మనిషికి డబ్బు మీద ఉన్న ఆసక్తి,
రేపటి బ్రతుకు తర్వాత ఉండే జీవితం గురించిన ఆలోచన లేదు. ఈరోజు బంగారు అంటే ఆసక్తి, భూములంటే ఆసక్తి, ప్లాట్లు అంటే ఆసక్తి. ఈ లోకంలో ఏదైనా ఈ భూమి మీద ప్రతి విషయంలో, ప్రతి ఆలోచనలో మనిషి ఎంతో ఆసక్తి చూపిస్తున్నాడు, ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. కానీ చావు తర్వాత జరగబోయే స్థితి గురించి కానీ, చావు తర్వాత ఏం జరగబోతుందో అన్న ఆలోచనల విషయంలో కానీ మనిషి ఆసక్తి చూపకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మనిషిగా పుట్టావు, మనిషిగా ఒకరోజు దశల వారీగా నీ బ్రతుకును బాల్యం, యవ్వనం, మధ్యస్థాయి, వృద్ధాప్యం ఈ దశలను పూరించుకుంటూ ఒకరోజు చావులోనికి వెళుతున్నావు. ఆ చావులోనికి వెళ్ళిన తర్వాత అసలు ఎందుకు మనిషి చావాలి, అసలు మనిషిగా ఎందుకు మరణించాలి నేను? ఈ చావు పుట్టుకల మధ్య జీవితం ఇదేనా, ఇందుకేనా బ్రతుకు, ఇదేనా అన్న ఆలోచనలు ఇప్పటి వరకు మనిషి ఆలోచించకపోవడం ఏ విశ్వవిద్యాలయంలో, ఏ కళాశాలలో ఎక్కడ ఎప్పుడు ఎవరు బోధించట్లేదు. ఈరోజు చాలా క్రైస్తవ సభలలో కూడా చాలా మంది బోధిస్తున్న విషయాలు ఏంటంటే ఈ లోకపరంగా ఉన్న ఆశలపైన ఆసక్తిని చూపిస్తున్నారు. ఈరోజు దేవుడిని తెలుసుకున్న వారు కూడా ఈరోజు ఆలోచించే విషయాలు ఏంటంటే ఈ లోకపరమైన 60-70 సంవత్సరాల జీవితంలో ఉన్న సమస్యల గురించిన విషయాలే చెప్పడం జరుగుతుంది తప్ప ఒక మహోన్నతమైన బ్రతుకుంది, ఒక మహోన్నతమైన జీవితం ఉంది. ఆ జీవితాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, ఆ జీవితాన్ని ఆసక్తిని పెంచుకోవాలి, ఆ జీవితాన్ని చిన్నచూపు చూడకూడదు. అది మహోన్నతమైన బ్రతుకు, మహోన్నతమైన జీవితం అని దాని గురించి బోధించే ఆలోచనలు తక్కువ అండి. ఎందుకంటే పలానా వ్యక్తి ప్రార్థన చేస్తే చాలా మంది ఎందుకు వెళ్తున్నారు అని అంటే ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే ఈ సమస్య తగ్గుతుంది, ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే ఇది మనం పొందుకోవచ్చు, ఉద్యోగం వస్తుందంట, పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతున్నాయంట. నేను ప్రార్థన చేయొద్దని చెప్పట్లేదు. అలా వాక్యం లేకుండా ఇలా ప్రార్థన చేస్తే ప్రతి సమస్య తీరుతుందంటే ఆ వ్యక్తి దగ్గర తండోపతండోపాలుగా ప్రజలు వెళ్తున్నారు. కానీ కేవలం వాక్యం బోధించి ఒక మహోన్నతమైన జీవితాన్ని నిలబెట్టడం కోసం, ఆ జీవితానికి నిలబెట్టడం కోసం వాక్య సభలు జరిగితే ఆ సభల దగ్గరికి ప్రజలు వెళ్ళడం చాలా తక్కువ అండి ఈ లోకంలో, క్రైస్తవులు కూడా. ప్రేమైన దేవుని వల్ల మాట్లాడకండి, కొన్ని నిమిషాలు మీరు జాగ్రత్తగా వినండి అమ్మ తల్లిదండ్రులు. ఆలోచించండి ప్రియులారా, మనిషికి ఈ భూ బ్రతుకు తర్వాత, ఈ జీవితం తర్వాత ఒక మహోన్నతమైన బ్రతుకుంది, ఒక మహోన్నతమైన జీవితం ఉందన్న సంగతి ఈరోజు చెప్పగలిగిన గ్రంథం ఒకే ఒకటి బైబిల్ మాత్రమేనండి. ఒక నిత్యత్వంలోనికి, ఒక మహోన్నతమైన జీవితంలోనికి మనిషి అడుగు పెట్టుకునే లేదా అది పొందుకునే అపురూపమైన అవకాశాన్ని మనిషి భూమి మీద 60 సంవత్సరాల చావు పుట్టుకల మధ్య జీవితంలోనే పొందుకునే అవకాశం ఉందని దేవుడు ఎన్నో విధాలుగా ఈ మహాజ్ఞాన గ్రంథంలో చెప్పిన ఇప్పటి వరకు ఆలోచించకపోవడం, ఆసక్తి చూపించకపోవడం, బైబిల్ను ఒక వర్గంగా, ఒక మత గ్రంథంగా, ఒక వర్గానికి సంబంధించిందిగా ఆలోచించడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈరోజు ప్రపంచం. అటువంటి అద్భుతమైన సంగతులు బైబిల్లో ఎన్నో విషయాలు బోధించబడ్డాయి. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు మనిషి డబ్బు, ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు వీటన్నిటినీ చూసి ఆసక్తిని పెంచుకుని ఇది గొప్పది, ఇవి గొప్పవి అనుకున్నాడు. ఇవి భూమి మీద నీ బ్రతుకులో ఏవైతే ఇవి పెంచుకుంటున్నావో, ఆసక్తిని పెంచుకుంటున్నావో, ఈ భూమి మీద దేని గురించి అయితే ఆరాటపడుతున్నావో, దేని గురించి అయితే వేగిరపడుతున్నావో, దేని గురించి అయితే వెంపలాడుతున్నావో, ఇవి ఏవి కూడా ఒకరోజు నీతో వచ్చేవి కావండి. ఎన్నో కోట్లు సంపాదించుకున్నా, ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నా, అంతస్తులు సంపాదించుకున్నా, ఐశ్వర్యాలను దాచిపెట్టుకున్నా ఒకరోజు వట్టి చేతులతో వదిలిపెట్టిపోవాల్సిందే తప్ప ఈ భూమి మీద బ్రతుకులు ఏవైతే ఉన్నావో అవి ఏవి కూడా నీ బ్రతుకును, నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపించేవి కావు. ప్రియమైన దేవుని వారలారా, కావండి.
అవి ఒకరోజు మధ్యలో, ఒకరోజు మనం వదిలిన మరుక్షణమే మన నుంచి మాయమైపోతాయి, అవి నీ నుంచి వెళ్ళిపోతాయి. అటువంటి దాని కొరకు మనిషి వెంపలాడుతున్నాడు. నువ్వు అంత సంపాదించి అంత చేసిన తర్వాత నీ బ్రతుకులో నీ ఎమ్మడి రానప్పుడు, నీతో లేనప్పుడు, నీకు ఒక బ్రతుకుని ఇవ్వనప్పుడు, ఒక జీవితాన్ని ఇవ్వనప్పుడు, ఒక స్థితిలోనికి నేను నిలబెట్టినప్పుడు అవి ఎంతవరకు ఉపయోగకరమో, ఎంతవరకు అవసరమో అన్నది ఆలోచించకుండా దానిపైనే ఆశపడడం, దానిపైనే వెంపలాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ప్రపంచం చేస్తున్న ఆలోచన అదే. అది ఉన్నతమైనదిగా మనిషి భావిస్తున్నాడు. కానీ ప్రియమైన దేవుని వారలారా, అది మాత్రమే కాదు ప్రియమైన దేవుని వారలారా. అవి కేవలం అవసరతలు తీర్చొచ్చు, సంపాదించొద్దు నేను చెప్పట్లేదు, సంపాదించు. అది అవసరతలు కొంతవరకే పరిమితం, అది కొంతవరకే మనకు ఉపయోగకరం. నువ్వు సంపాదించుకున్న కోటి విద్యలు ఉన్నాయి చూశారు, భూమి మీద ఎన్ని అధికారులు ఉన్నాయి చూశారు, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి చూశారు. ఇవన్నీ కొంతవరకే పరిమితం అన్న సంగతి ఒక్కసారి మీరు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చూడగలిగితే ఒక్కసారి చూడండి ప్రియమైన దేవుని వారలారా. భూమి మీద నీ బ్రతుకుల్లో ఏవైతే నా బ్రతుకుల్లో నేను ఇది సాధించాలి, ఇది పొందుకోవాలి, ఇది అనుభవించాలి, ఇది పొందుకోవాలని దేని గురించి అయితే, ఒక అధికారం గురించో, ఆస్తుల గురించో, చదువుల గురించో, ఉద్యోగాల గురించో, వేటి గురించి అయితే వెంపలాడుతున్నావో అవి ఎంతవరకు వచ్చి ఆగిపోతావో, ఎక్కడి వరకు వచ్చి ఆగిపోతాయంటే చావు వరకు వచ్చి ఆగిపోతాయండి. ఆ తర్వాత ఉపయోగపడవండి. నేను అవి వదిలిపెట్టిపోవాలి క్షణాలలో. నీకు అర్థం కావాలంటే చావు దగ్గరికి వెళ్ళు, అర్థమవుతుంది. ఒట్టి చేతులతో ఏం తీసుకుపోలేవు. అవి కొంతవరకు భూమి మీద ఉపయోగపడవచ్చేమో, కాదని నేను చెప్పట్లేదు. కానీ అదే బ్రతుకు అనుకొని, అదే జీవితం అనుకొని నీవు ఒకవేళ దానిపైనే మొగ్గ చూపించుకుంటే నీ బ్రతుకేమైపోతుందో తెలుసా? రేపు భయంకరమైన చీకటిలోనికి, భయంకరమైన శిక్షలోనికి వెళ్ళబోతుందన్న సంగతి ఆలోచించలేని స్థితిలోనికి మనిషి వెళ్ళిపోతున్నాడు ఈరోజు. చదివారు ఒకసారి తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. శరీర సంబంధమైన సాధకం ఉంది చూశారు. శరీర సంబంధమైన ఈ బ్రతుకులో చేయబడుతున్న సాధకాలు ఏవేవో ఉన్నాయి చూశారు. అధికారాలు ఉన్నాయి చూశారు, ఉద్యోగాలు ఉన్నాయి చూశారు, సంపదలు ఉన్నాయి చూశారు, హోదాలు ఉన్నాయి చూశారు, సంపద, అధికారాలు, ఏదేదో ఆస్తులు సంపాదించుకున్న చూశారు. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరం అండి, కొంచెము మట్టుకే. అది ఒక 60 సంవత్సరాల జీవితంలో ఉపయోగపడుతుందేమో తప్ప అతను నీకు ఉపయోగాలోనికి రానిది, నీకు ఉపయోగపడనిది, నిన్ను ప్రయోజనమైన స్థితిలోనికి తీసుకుపోలేనిది అది. ఇదే విషయాన్ని ప్రసంగి గారు ఏమని మాట్లాడుతున్నాడు చూశారా? ఒకసారి మీరు ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో చూడండి. ఈ భూమి మీద ఇంత ప్రయాసపడ్డావు చూశావు, ఇంత తపన పడ్డావు చూశారు, ఇంత ఆయాసపడ్డావు చూశావు, ఇన్ని అధికారాలను సంపాదించావు చూసావు, ఇన్ని భూములను సంపాదించావు, ఎన్నో కోట్లు కుదబెట్టావు చూసావు. అవి ఎక్కడొచ్చి ఆగిపోతాయి తెలుసా? చావు వరకు వచ్చి ఆగిపోతాయి. కాకపోతే భూమి మీద కొన్ని రోజులు సంతోషపడి ఉంటావు, ఆనందపడి ఉంటావు. కానీ చనిపోయిన మరుక్షణమే అవి నీ నుంచి మాయమవుతా అన్న సంగతి ఆలోచించుకునేంత తీరిక లేదు. కానీ ఒక మహోన్నతమైన ఆలోచనలతో మనిషి బ్రతుకును నింపుకోవాలన్న ఆ పరమ తండ్రి ఎదురు చూస్తుంటే మనిషి బ్రతుకు ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి ప్రేమ దేవుని వల్ల. ప్రసంగి కూడా ఎంత చక్కగా చెబుతున్నాడో, అది ఎంతవరకు ఉపయోగమో, అది ఎంత మనకు ఉపయోగపడదో, అది ఎంత వ్యర్థమో, నీ బ్రతుకును ఎంత భయంకరమైన స్థితిలోనికి తీసుకుపోతుందో, నీకు నా పైసా ఉపయోగపడదు అనే విషయంలో ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రేమైన దేవుని వల్ల వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు ఉంది చూశారు. ఆ పాటు అంతటి వలన వానికి కలుగు లాభమేమి? ఏదైనా లాభం ఉందా వాడికి? ఏదైనా ప్రయోజనం ఉందా? చెప్పండి మీరు. అంత కష్టపడుతుంది, అంత సంపాదించివి, అంత సాధిస్తవి, ఏదేదో ఉంటివి, ఏదో అనుకుంటువి, ఒకరోజు నువ్వు చనిపోతివి, ఒకరోజు వట్టి చేతులతో మట్టికి చేరేతివి. నిన్ను ఉపయోగంలోనికి తీసుకుపోయిందా? ఏదైనా నిన్ను లాభంలోనికి తీసుకుపోయేదిగా ఉందా ఈ భూమి మీద? ఈ భూమి మీద ప్రేమైన దేవుని వారలారా, మనల్ని లాభంలోనికి నడిపించేది ఈ ప్రపంచంలో ఏది లేదు ప్రేమైన దేవుని వారలారా. డబ్బులు, ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు ఏవి కూడా ఒకరోజు మహోన్నతమైన జీవితాన్ని, మహోన్నతమైన బ్రతుకును ఇవ్వలేనివి ప్రేమైన దేవుని వారలారా.
వ్యర్థము, సమస్తం వ్యర్థము. ఎట్లా ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు చూడండి. సూర్యుని కింద నరులు పడుచున్న పాటు, ఎంత పాటు పడుతుందో తెలుసా తన కుటుంబం కోసం. పడుతుందని చెప్పట్లేదు, పడు. కానీ ఒక మహోన్నతమైన బ్రతుకుంది చావు తర్వాత. ఈ బ్రతుకు తర్వాత ఒక మహోన్నతమైన జీవితం ఉందని ఆలోచన లేని వాడుగా నీవు బ్రతుకుతే నీ బ్రతుకు ఏమైపోతుందో నీకు ఎవరు చెప్పాలండి అసలు? ఎందుకు అంత మొండి వైఖరి? ఎందుకంత మొండితనం? ఎందుకు జీవితం అర్థం కావట్లేదు? నువ్వు అడిగితే వచ్చింది, నీవు కోరితే వచ్చింది కాదే జీవితం. కోట్ల సంవత్సరాల సంకల్పానికి ప్రతిరూపమే ఈ బ్రతుకు, ఈ జీవితం. అటువంటి జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్లు కూలుకోవడానికి, దీనిని ఉపయోగించడానికి నీకు అధికారం ఎవరిచ్చాడు? నీవు కోరితే వచ్చింది కాదు. అందుకే నీవు కోరితే వచ్చింది అడిగింది, నీవు కోరితే అడిగితే వచ్చింది కాదు. కాబట్టి నీకు తెలియకుండానే ఒక రోజు నిన్ను తీసుకొని వెళ్ళిపోతాడు. నీకు చెప్పి నిన్ను పుట్టించలేదు, నీకు చెప్పకుండానే తీసుకుపోతాడు ఒక రోజు. మనం అడిగితే వచ్చింది కాదు, అమ్మ నాన్న అడిగితే వచ్చింది కాదు. ఆయన సంకల్పం మీద భూమి మీదకి వచ్చావు. ఆ సంకల్పాన్ని తెలుసుకోవడమే మనిషి బ్రతుకులో జీవిత లక్ష్యం. ఏంటి తెలుసా? మనిషి బ్రతికేంటో తెలుసుకోవడం, చావు పుట్టుకల మధ్య ఒక మహోన్నతమైన బ్రతుకును తెలుసుకోవడమే భూమి మీద మానవుని యొక్క లక్ష్యం. అది జీవిత లక్ష్యం. అది ఎంత కష్టపడ్డవరా, ఎంత ఆరాటపడ్డవరా నీ బ్రతుకులో? ఏం ఉపయోగపడ్డది నీ బ్రతుకు? ఒకరోజు వడ్డీ చేతులతో కాటికి చేరిపోయావే. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత భయంకరమైన చీకటి, భయంకరమైన నిత్య శిక్షనే. కాలం లేని లోకంలో కలకాలం కాలిపోవలసిందే తప్ప మళ్ళీ బ్రతుకంటూ లేదు, మళ్ళీ జీవితం అంటూ లేదు, మళ్ళీ వచ్చే అవకాశం లేదే. పోవడమే తప్ప తిరిగి రావడం లేని ఒక భయంకరమైన చీకటిలోనికి నీ బ్రతికెళ్ళబోతుంది, భయంకరమైన శిక్షలోనికి బ్రతికెళ్ళబోతుంది. ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? నీ కుటుంబాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యతగా ఒక యజమానిగా నీకెందుకు లేదు? అది ఒక మహాజ్ఞాని, అన్ని అనుభవించిన ఒక మహాజ్ఞాని చెబుతున్న ఆలోచన ఏంటో తెలుసా? ఈ సూర్యుని కింద మనిషి పడుచున్న లేదా నరులు పడుచున్న పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభం ఏమి చెప్పండి? మీరు ఆలోచించండి. ఏదైనా లాభం ఉందా? ఏదైనా నీకు ఉపయోగపడుతుందా? నీకు ఉపయోగంలోనికి వస్తుందా? ఆలోచించండి. ప్రేమైన దేవుని వలన ఇంకో మాట మీకు చూపిస్తాను. లోకసువార్త 9:25 లోకసువార్త 9:25 ఇక్కడ ఒక వ్యక్తి ఎవరో తెలుసా? ఇక్కడ ఒక వ్యక్తి లోకాన్నే సంపాదించాడు. అంత ఇంత కాదండి, ఏదో 1 ఎకరా పొలము, ఏదో కేజీ బంగారం కాదండి, లోకాన్ని సంపాదించాడంట. ఏదండి, మనం ఏదో 1 ఎకరా పొలం ఉంటేనే, ఏదో ఒక సిటీలో 1 ఎకరా పొలం ఉంటేనే, లేదా 10 ప్లాట్లు ఉంటేనే మనల్ని ఎవడు పట్టలేడండి. 1 కేజీ బంగారం ఉంటేనే ఎవడు పట్టలేడండి, మనల్ని ఎవరు ఆపలేడండి. కానీ ఇక్కడ ఉన్న వ్యక్తి గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఒకడు లోకమంతయు సంపాదించి తాను పోగొట్టుకునే ఎడల, లేక నష్టపరుచుకునే ఎడల వానికేమి ప్రయోజనం? లోకాన్ని సంపాదించుకున్నాడు, ఒకరోజు చచ్చిపోయాడు, వట్టి చేతులతో భయంకరమైన శిక్షలోనికి వెళ్ళిపోయాడు. వానికి ఏమైనా ప్రయోజనం? లోకాన్ని సంపాదించుకున్నవాడు ఒకరోజు చనిపోయాడు. మహా బ్రతుకును, మహా జీవితాన్ని, భూమి మీద ఉండే బ్రతుకులో ఉన్న ఆసక్తి, రేపు చావు తర్వాత ఉండే పరిస్థితి ఏంటని ఆలోచన లేనివాడుగా బ్రతికాడు. ఒకరోజు చనిపోయాడు. ప్రయోజనం లేని స్థితిలోనికి జీవితం వెళ్ళిపోయింది, శిక్షలోనికి వెళ్ళిపోయాడు. అల్లాడిపోతున్నాడు ఆరనగ్నిలో. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ప్రేమైన దేవుని వారలారా, భూమి మీద మన బ్రతుకులో ఆలోచించాలి, అవసరతల కోసం ఆలోచించాలి, వద్దని కాదు. కష్టపడాలి మన యొక్క పోషణ నిమిత్తం. ఒక మహోన్నతమైన బ్రతుకు నిమిత్తమే కష్టపడాలి. నీ మహిమ, నీవు చేసే ప్రతి పని, నీవు చేసే ప్రతి ఉద్యోగం, నీవు చేసే ప్రతి ఆలోచన ఏంటో తెలుసా? దేవుని మహిమార్థమై దేవుడిచ్చిన బ్రతుకును ముగించుకోవడం కోసం, దేవుడి పనిని పూర్తి చేయడం కోసం ఆ పనులు దేవుని మహిమార్థమై జరగాలి. ఆ పనులు నీకు మహోన్నతమైన బ్రతుకు ఆటంకమైనప్పుడు అటువంటి పనులను తొక్కేసి దేవుని యొక్క ఉద్దేశాలలోనికి రావడమే ఉత్తమం. నీకు అవి ఉపయోగంలోనికి రాకుండా, నీకు ఫలితాన్ని ఇవ్వకుండా చేసేవిగా కార్యక్రమాలు ఉన్నాయంటే ఆ పనులను పక్కనే పెట్టేసుకొని దేవుడి కోసం బ్రతుకు. ఒక మహోన్నతమైన జీవితం, చాలిచాలని బ్రతుకైన బ్రతుకు, ఆకలి చావులతోనైన బ్రతుకు. కానీ దేవుడు కోరుకున్నట్లుగా బ్రతుకు ఉందా లేదని చూసుకోవాల్సిన అవసరత తల్లిదండ్రులుగా మీరు ఆలోచించండి. ప్రేమైన దేవుని వారలారా, మీకు అప్పచెప్పిన బహుమానం ఒక ఉన్నతమైన ఆలోచనలతో మహోన్నతమైన లోకానికి ఒకరోజు తీసుకువెళ్ళాలి. ఒకరోజు ఇద్దరు యజమానులుగా, 2 పిల్లలతో కన్న తండ్రి ముందు నిలబడవలసిన బాధ్యత మీ ముందుంది. నాయనా, మాకు ఇచ్చావు 2 పిల్లలను,
మేము ఇద్దరం ఇదో బ్రతికాం, 2 పిల్లలతో వచ్చాము, ఆ పనిని మేము పూర్తి చేసుకున్నాం. బలనమ్మకమైన దాసుడా, నీకు ఇచ్చిన 2 పిల్లలను నీ భార్యను కాపాడుకున్నావు, శబాష్ అంటాడు దేవుడు. నీకు ఇచ్చిన 2 పిల్లలు నీ భార్య ఏమైపోయిందని ఒకరోజు అడిగితే దేవుని ముందు ఒక యజమానిగా నీవు ఏం చెప్పగలుగుతావు? ఏం చెప్పడానికి నీ దగ్గర సమాధానం ఉంది? చెప్పు. ఆలోచిస్తున్నావా ఇంతకు? నీ బ్రతుకులు ఎక్కడ పోతున్నావో, నీ జీవితాలు ఎక్కడ పోతున్నావో, మీరు ఎక్కడ నడుస్తున్నారో, ఎలా ఉన్నారో ఆలోచించుకోవట్లేదా? ప్రియమైన దేవుని వారలా, ఈ లోకంలో ఉన్న ఆలోచనలను చూశారు, ఈ లోకంలో ఉన్న పరిస్థితులను చూశారు, వాటిపైన ఆసక్తి పెంచుకోకూడదండి. అది మంచిది కాదండి. అది మన బ్రతుకులకు చాలా ఆటంకమైన పరిస్థితి. ప్రియమైన దేవుని వారలా, ఒక మహోన్నతమైన బ్రతుకు గురించి ఆసక్తిని పెంచుకోవడం మన జీవితాలకు ప్రయోజనకరం అండి. అలా ఆలోచించకూడదు అన్న సంగతి కూడా ఒక అద్భుతమైన సంగతి చెప్తున్నాడు చూడండి. ఈ లోకంలో ఉన్న విషయాలపైన ఆసక్తిని పెంచుకోవద్దు నాన్న. ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని కుమారుడుమైన కనీసం నీవైనా ఆలోచించు, దానిపైన ఆశలు పెంచుకోకూడదు. యాకోబు రాసిన పత్రిక 4, ప్రియమైన దేవుని వారలారా ఒకసారి చూడండి. యాకోబు రాసిన పత్రిక 4:14 చూడండి. 4:16 చూడండి. ఇప్పుడైతే మీరు మంచిగా చదవాలి. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయం ఉంది చూశారు. ఇట్టి విషయాల యందు అతిశయపడద్దు. అది మంచిది కాదు, చెడ్డది. ఏది? డబ్బుందన్న అతిశయం, అధికారం ఉన్న అతిశయం, నాకింత ఆదాయం వస్తుందన్న అతిశయం, నాకు లాభం కలుగుతుంది నా యొక్క వ్యాపారం వలన, పెట్టుబడి వలన లాభం పొందుకుంటున్నాను, పంట బాగా పండిందన్న ఆనందం, నాకు ఒక అధికారం వచ్చిందన్న ఆనందం. ఈ డంబముల యందు అతిశయపడుట నీ బ్రతుకుకు మంచిది కాదు. అది ఆసక్తి పెంచుకోవడం బాగోదు. ఆలోచించండి ప్రియులారా, మంచిది కాదండి అది. ఒక మహోన్నతమైన బ్రతుకు, మహోన్నతమైన జీవితం కోసం ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఆనాటి భక్తులకు దేవుని వాక్యం ఎంత గొప్పగా అర్థమైందో మీరు ఈరోజు ఆలోచించగలిగితే అద్భుతం అండి. వాళ్ళకెందుకు అంత గొప్పగా అర్థమైంది, ఈరోజు మనకెందుకు అర్థం కాలేదు? మహోన్నతమైన బ్రతుకు, మహోన్నతమైన జీవితం. రాజ్యాలను ఏలిన చక్రవర్తులు, రాజ్యాలను పరిపాలించిన రాజులు వాళ్ళకి ఏం తక్కువ ఉందని దాంట్లో ఎందు అతిశయపడలేదే. వాటి ఎందు, డంబంలో ఎందు అతిశయపడవలసిన పరిస్థితులకు వాళ్ళు వెళ్ళలేదే. వాళ్ళ జీవితం, వాళ్ళ యొక్క పుట్టుక పరమార్థాన్ని తెలుసుకునగలిగారు. బిడ్డ పుట్టుక పరమార్థాన్ని తెలియజేయవలసిన అవసరత తల్లిగా తండ్రిగా మీ మీద ఉంది, తల్లిదండ్రులుగా మన మీద ఉంది. మన పిల్లల బాధ్యత, మన పిల్లల్ని పెంచవలసిన బాధ్యత ఏంటో తెలుసా? ఎంతసేపు అయినా 10వ తరగతి వరకే మన పిల్లలు మన చేతిలో ఉంటారు. కానీ ఈరోజు 2-3 తరగతుల్లోనే ఎక్కడో రెసిడెన్షియల్ చేస్తున్నారు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అమ్మ నాయన వారికి మంచి ఏదో చెడు చెప్పవలసిన పరిస్థితి ఎవరు? దేవుని సంకల్పాన్ని చూపించవలసిన అవసరత, బాధ్యత ఎవరిది? 10వ తరగతి వయసు వచ్చేసరికి 10వ తరగతి వరకు మన పిల్లలను దేవునిలో పెంచుతూ ఒకరోజు 10వ తరగతి పూర్తయిన తర్వాత ఎక్కడ వెళ్ళిపోతాడో తెలుసా? పిల్లోడు ఇంటి నుంచి లోకంలోనికి వెళ్ళిపోతాడు. లోకంలోనికి వెళ్ళిపోయిన తర్వాత సమాజంలోనికి వెళ్ళిపోతాడు. సమాజంలో ఎటువంటి పరిస్థితులు వస్తావో, ఎటువంటి స్నేహాల్లో, ఎటువంటి ఆలోచనలో మనకు తెలియదు కదా ప్రియమైన దేవుని వారలారా. అదే వాక్యంతో నిండుకున్న వాడుగా సమాజంలోనికి వెళితే వానితో పాటు కొంతమంది నిలబెట్టుకునే ఒక గొప్ప అవకాశం ఉంటుంది ప్రియమైన దేవుని వారలారా. ఎంతసేపు ఉన్న మీ బిడ్డలను 10వ తరగతి వరకే చూసుకోవాల్సి వస్తుంది. మీ దగ్గర ఉండగలుగుతాడు. ఆ తర్వాత 11 అంటాడు, 12 అంటాడు, ఆ తర్వాత బీటెక్ అంటాడు, ఆ తర్వాత ఎంటెక్ అంటాడు, ఇక వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఉద్యోగం అంటాడు, ఆ తర్వాత పెళ్లి అంటాడు, ఆ తర్వాత దూరం అయిపోతాడు. తల్లిదండ్రులు కలిసే అవకాశం లేదు. తల్లి దాటిన తర్వాత అవకాశం ఉందో ఒకసారి ఆలోచించండి. ఎంతసేపు చెప్పిన బాలుడు నడవవలసిన త్రోవ ఏదో తెలుసా? ఆ త్రోవ బాల్యపు దశలోనే మొక్కై వంగునది మానై వంగున. ఆ బాల్య దశ ఎందుకు ఇచ్చాడు తెలుసా? నీ గర్భం గుండా. ఆ బాల్య దశ దాటిందంటే ఇక పట్టుకోలేవు తల్లి. వానికి నా వాక్యాన్ని నింపలేవు, నా వాక్యంలో పెంచలేవు, నా వాక్యంలో వాడిని నిలబెట్టలేవు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నీవు నేర్పగలిగితే వాడు పెరిగి పెద్దయినప్పుడు ఆ త్రోవ నుంచి తొలగిపోడుగా కన్నది ఎవరో తెలుసా? మనుషులు కాదు, చెప్పింది ఎవరు? దేవుడు.
ఆ త్రోవ మొట్టమొదట తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరికుందో తెలుసా? తల్లిగా తండ్రిగా మీకుండాలి. బాలుడికి నేర్పాలంటే తెలవవలసిన అవసరం ఎవరికుందండి? ఇప్పుడు తల్లిగా తండ్రిగా వీళ్ళు నేర్చుకోవాలి. వీళ్ళే చర్చికి రారు, ఇంకా వాడెక్కడ వస్తాడు చర్చికి? వీళ్ళు చర్చికి వస్తే పిల్లోడు ఎక్కడో ఉంటాడు, ఇంకెక్కడిది? ఏమండి, దేవుని సంకల్పం ఏమైపోతుంది? ఈరోజు నీకు బ్రతికినిచ్చిన వాడు, జీవితాన్ని ఇచ్చిన వాడు, ఈరోజు ఆరోగ్యాన్ని ఇచ్చిన వాడు, ఇటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చామండి. ఆరోగ్యం లేకపోతే ఎక్కడో హాస్పిటల్లో అండి. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ఆ మహాదేవుడికి, ఆయన కృపకు పాత్రలం కాకూడదు? చల్లని అవకాశాన్ని ఇచ్చాడే, చల్లని వాతావరణం ఇచ్చి, చల్లని వాతావరణంలో దేవుని మాటలు వినండి, బ్రతుకులను కట్టుకోండి. ఒకరోజు మీకు పిలుపు వచ్చినప్పుడు ఆ పిలుపును అందుకొని నేనుండే మహోన్నతమైన లోకానికి చేరువయ్యే పిల్లలుగా మీ బ్రతుకు పరమార్థాలను తెలుసుకొని తిరిగి రండారా అని ఎదురు చూస్తున్నాడు మన కోసం అండి. ఎవరు చెప్పాలండి వీళ్ళకు? ప్రేమ దేవుని వారలారా, ఆలోచించండి. ఆనాటి భక్తులకు దేవుని వాక్యం, ఆనాటి భక్తులకు ఆ మహోన్నతమైన బ్రతుకు ఎంతో ఉన్నతంగా అర్థమైంది. దేవుని వాక్యం పైన ఎటువంటి ఆసక్తిని పెంచుకున్నారు ఒకసారి మీరు చూడగలిగితే ఒక అద్భుతమైన విషయాన్ని మీకు చూపిస్తాను. ఆ మాట చూసుకొని కొన్ని నిమిషాలలో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 8 నుంచి చూడండి పిల్లల. స్పీడ్గా మనకున్న టైంలో నేను ముగించాలని నేను ఆశపడుతున్నాను. సాధ్యమైనంత వరకు మీకు ఇచ్చిన టైంలోనే నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఉపదేశములు, దేవుని యొక్క ఉపదేశములు ఉన్నాయి చూశారు, దేవుని యొక్క మాటలు ఉన్నాయి చూశారు. నిర్దోషమైనవి, దోషం లేనివి, నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనదైన ధర్మము, ఆయన మాటలు అది కన్నులకు వెలుగునిచ్చును. 9వ వచనంలో యెహోవా యందైన భయము ఉంది చూచారు, దేవుని యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. 10వ వచనంలో ఏంటివండి? ఏంటివి? దేవుని వాక్యం. మరి నీకెలా కనబడుతుంది దేవుని వాక్యం? అదొక అట్ట పుస్తకం, అదేదో ఒక అలమారులో ఉండాలి. ఆదివారం తెరిస్తే ఆదివారం మళ్ళీ ఎక్కువ పడేసి తింటాం. ఏమండి, బైబిల్ ఎక్కువ పడేసి తింటాం. బైబిల్ బీరోలో పెడతారు ఎవరైనా? బైబిల్ బీరోలో పెడతారు ఎవరైనా? డబ్బులు బీరోలో పెడతారు, బంగారు బీరోలో పెడతారు. ఆ బంగారు ఈ వాక్యం ఎలా కనబడుతుందంట తెలుసా? భక్తులకు ఎలా అర్థమైందో తెలుసా దేవుని వాక్యం? అవి బంగారము కంటెను, ఆ దేవుని మాటలు ఉన్నాయి చూశారు, ఆ దేవుని మాటలంట బంగారము కంటెను, విస్తారమైన మేలువి బంగారము కంటెను కోరదగినవి అంటాడు. బంగారు కంటే కోరదగినది ఉంది అంటే ఈ ప్రపంచంలో దేవుని వాక్యం అండి. ఇంకో మాట మాట్లాడుతాడు భక్తుడు 119:14 వచనంలో. కీర్తన 119:14 వచనం. కీర్తనలు 119:14 వచనంలో దేవుని వాక్యం పైన ఆసక్తి పెంచుకోండి. సర్వ సంపదలు, దావీదు మాట్లాడుతున్నాడు అండి. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. సర్వ సంపదలు ఒక వ్యక్తికి దొరికితే ఎంత ఆనందమో, నీ వాక్యాన్ని బట్టి నాకు అంత ఆనందం అండి. నీ మాటలంటే అంత సంతోషం తండ్రి. సర్వ సంపదలు దొరికితే ఎంత ఆనందమో అతని బ్రతుకులో, నీ వాక్యాన్ని బట్టి అంత సంతోషం తండ్రి నాకు. ఎక్కడండి ఈరోజు క్రైస్తవ మొక్కాలలో? ఏదండి అప్పులు, ఏదండి సమస్యలు, ఏవండి ఇబ్బందులు? క్రీస్తు దగ్గరికి రావడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటండి? అదే కదండి. అసలు ఈరోజు తండోపతండోలుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుండండి శాలలకు, ఎక్కడెక్కడ వెళ్ళిపోతున్నారండి. ఏం నేర్పిస్తున్నారు? ఒక సందర్భాన్ని చూసి ముగించుకున్న ప్రేమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కిందట భూమి మీదకి రావడం వెనకాల ఆయన యొక్క ప్రధానమైన ఉద్దేశాన్ని మనం చూడగలిగితే, యేసుక్రీస్తు భూమి మీదకి రావడం వెనకాల ప్రధానమైన ఉద్దేశాన్ని మనం చూద్దామండి. యోహాను సువార్త, ముగించుకునే దేశంలోనికి వెళ్ళిపోతున్నాము. యోహాను సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల కింద భూమి మీదకి ఎందుకు వచ్చాడో ఆ రోజు సమాజానికి అర్థం కాలేదు, ఇప్పటికీ ఈ రోజు సమాజానికి అర్థం కాలేదండి. చాలా మంది సమస్యల కోసమే క్రీస్తుని నమ్ముతుండండి. భూమి మీద ఉన్న చిన్న చిన్న విషయాల కోసమే క్రీస్తు దగ్గరికి వస్తున్నారు. కానీ క్రీస్తును సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవి పెద్దవి కాదండి దేవుని దృష్టిలో. సమస్యలు అనేటివి ఉన్నాయి చూశారు మన బ్రతుకులో, అవి సమస్యలుగా మీరు చూస్తున్నారండి. అవి పెద్ద సమస్యలు కావు ప్రేమ దగ్గర వారలారా. అటువంటి సమస్యలు దేవుడి దగ్గరికి తీసుకుపోతే ఆ సమస్యలు దేవునికి చాలా చిన్నదండి. వాటి గురించి మీరు భయపడద్దు. నీ దేవుని కోసం నీ మొదట బ్రతుకు. ఆ సమస్యలను పరిష్కరించడానికి ఆయన ఉన్నాడు.
కానీ ఆ సమస్యల కోసమే నేను దేవుని నమ్ముతానడం చాలా బాధాకరమైన విషయం అండి. ఏమండి, ఒక బాగా తెలివైన వ్యక్తి దగ్గరికి ఒక పండితుడు ఉన్నాడు అనుకోండి. ఒక పండితుడు, ఒక గణిత పండితుడు, ఒక గణిత శాస్త్రవేత్త. ఆ వ్యక్తి దగ్గరికి 2/4 ఎంత అని ఆయన దగ్గరికి వెళ్ళాం అనుకోండి. గణిత శాస్త్రవేత్త దగ్గరికి 2/4 అనేది ఆయనకు చెమటలు పట్టిపోతాయి. అబ్బా, ఇంత పెద్ద సమస్య, 2/4 ఎలా చెప్పాలి, ఏంది ఎంత, ఎలా అంటాడా? 2/4 చాలా సింపుల్. అతనికి గణిత శాస్త్రవేత్తకు చెమటలు పట్టడం 2/4 అనేది. అది ఎంత వాస్తవమో దేవుడి దగ్గరికి మనం తీసుకుపోయే సమస్యలు కూడా అంతే చిన్నవండి. అవి కాదు ప్రియమైన దేవుని వారలారా, మనం అడగవలసింది, మనం కోరవలసింది ప్రపంచంలో ఎవరు ఇవ్వనివి, ఎవరు తేలేనివి, ఎవరు తెచ్చిపెట్టలేనిది ఉంది చూశారు. ఆ మహా బ్రతుకులు కావాలి తండ్రి, అందుకోసమే నా బ్రతుకు, అందుకోసమే నా జీవితం తండ్రి, ఆ మహోన్నతమైన జీవితాన్ని నాకు ప్రసాదించండి తండ్రి. ఆయన కృపకు పాత్రులు కావాలి. మనం అలా పెంచుకోవాలి కుటుంబాన్ని, అలా పెంచాలి పిల్లలను, అలా పెంచాలి మన యొక్క కుటుంబ పరిస్థితులు నిలబడగలగాలి అటువంటి ఆలోచనల కోసం. కానీ ఆనాటి సమాజం ఎలా క్రీస్తు దగ్గరికి వచ్చిందో ఈనాటి సమాజం కూడా అలానే వచ్చింది. కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఈ విషయాలు చూడండి, నేను చదువుతూ వెళ్ళిపోతుంటాను. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 22వ వచనం అండి. మరునాడు సముద్రపు తడిన నిలిచి ఉన్న జన సమూహం వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదని యేసు తన శిష్యులతో కూడా దోణ ఎక్కలేదు, కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరని తెలుసుకొనిరి. 23వ వచనం, 6వ అధ్యాయం 23వ వచనం. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబేరియా నుండి వేరే చిన్న దోణిలు వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జనసమూహం చూచినప్పుడు వారు చిన్న దోణిలెక్కి యేసును వెతుకుచు కపెర్నహూముకు వచ్చేసారంటండి. జనులు ఎందుకు యేసును ఎత్తుకుంటూ వెళ్తుండ్రు? ఎంత ఆసక్తి చూడండి, ఎంత ఆసక్తితో యేసును ఎత్తుకుంటూ వెళ్ళిపోతుండ్రు. ఎందుకు వెళ్ళిపోతుండ్రు ఇల్లు చూడండి. సముద్రపు తడిన ఆయనను ఏం చేసిండ్రు? కనుగొని, బోధకుడా నీవు ఎప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా, ఇక్కడికి వచ్చావా ప్రభువా అని అడిగారు. ఎందుకు అడిగారు? వాక్యం వినడానికే కాదండి. ఎందుకు చూడండి. ఇప్పుడు యేసు, మీరు సూచనలను చూచటం వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిక్షేము చెబుచున్నాను. మీరు ఎందుకు వచ్చారో తెలుసా? సూచనలు చూచటం వలన, నా వాక్యము వినడానికి కాదు, మీరు రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిక్షేముగా చెబుచున్నాను. చేప రొట్టె అంటే ఎంత ఇష్టం అండి. ఎవరికి ఇష్టం కాదు చెప్పండి అసలు? అబ్బా, ప్రభు దగ్గరికి వెళితే వండుకునే చింత అంటూ ఉండదండి అసలు. ఈరోజు ఏం కర్రీ ఆడపిల్లలకు చాలా ఇబ్బంది అండి. రోజు ఒక ఇబ్బంది ఉంటుందమ్మా. ఏముంటుంది? రేపు ఏం కూర వండాలి, ఎల్లుండి ఏం కూర వండాలి, రాత్రికి ఏమి వండాలి, పగలు ఏమి వండాలి, రాత్రికి ఏమి వండాలి, పగలేమి వండాలి, ఇది ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ పికరే లేకుండా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే చేపలు రొట్టెలు, చేపలు రొట్టెలు. మీరు అందుకే నా దగ్గరికి వస్తున్నారు తప్ప వాకింగ్ కోసం మీరు రావట్లేదయ్యా అంటున్నాడు. మీరు ఎందుకోసం రావాల్సిన అవసరం ఉందో తెలుసా? ఎందుకోసం రావాల్సిన వారుగా ఉండేది తెలుసా? క్షేమైన ఆహారం కొరకు కష్టపడకూడదు. 20వ వచనంలో క్షేమైనది, అది నాశనం అయిపోయేది. అదేనా మీకు బ్రతుకు? ఆస్తులేనా, అంతస్తులేనా, అధికారాలేనా, హోదాలేనా? ఇవేనా ఇంకా జీవితం? అదే బ్రతుక? అది సాధిస్తేనే జీవితం. అది కొంతవరకు ఉపయోగం నాయన, తిండి కొంతవరకు ఉపయోగం. క్షయమైనది, అది క్షయమైనది, నాశనం అయిపోయే ఆహారం కొరకు కష్టపడకూడదు, కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారమును చూశారు. ఆహారము కొరకు కష్టపడి మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఆయన భూమి మీదకి రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆ నిత్య జీవాన్ని ఇచ్చేవాడను నేనే. ఎప్పుడైతే వాక్యం కోసం మీరు రావాలి, రొట్టె కోసం నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదని ముక్కుసూటిగా సమాధానం చెప్పే వరకల్లా ఏమైపోయారో తెలుసా? వాక్యం తప్ప నేను ఎవరికి ఏవి పెట్టను అన్నప్పుడు జనాలందరూ వెళ్ళిపోయారండి. ఇక వాక్యం మాకెందుకు అసలు? ఇక పాస్టర్ దగ్గరికి వెళితే ప్రార్థన చేయడండి. ఏంటి గురించి చేయడు? ఏ సమస్యల గురించి ప్రార్థన చేయడండి. ఎంతసేపు ఉన్నా వాక్యమే చెప్తాడండి. ప్రార్థనలు అయితే చేయడు. రోగాల గురించి ప్రార్థన చేయడు. రోగాల గురించి మీరు ప్రార్థన చేస్తే పోవండి. స్వస్థత లేదా? ఉంది, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు.
ఈ పాస్టర్ ఎంతసేపు ఉన్న వాక్యం అండి, వాక్యం తప్ప మరొకటి ఉండదండి. ఇంకెవరు వస్తే చెప్పండి నా దగ్గరికి, ఎవరు రాడండి. నేను ప్రార్థన చేస్తే అన్ని రోగాలు పోతున్నాయి అనుకోండి, ఈ జనం ఇలా ఉన్న జనం కాదండి, ఇది పట్టదండి అసలు. ఇటువంటి ప్లేస్ సరిపోదండి అసలు. నేనే ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతున్నాయన్న సంగతి, ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న సంగతిగా నాకు తెలిస్తే ఇక్కడ ఉన్న సమాజం కాదండి, ఇట్లా ఎన్నో అంతల సమాజం ఇక్కడ కూర్చునేది. అప్పుడు అట్లా అన్నప్పుడు ఆ సమాజం ఏం చేసిందంట తెలుసా? అప్పుడు ఏం జరిగిందో చూడండి ప్రియమైన దేవుని వల్ల. అప్పుడు ఏం జరిగిందో చూడగలిగితే చూడండి ఒకసారి. యోహాను సువార్త 6:66లో ఏం జరిగిందో ఇప్పుడు చూడాలండి, ముగించేస్తాను. యోహాను సువార్త 6:66లో అప్పటి నుండి ఆయన శిష్యులను అనేకులు వెనుక తీసి, శిష్యులే కాదు జన సమూహాలే కాదండి, ఆయన దగ్గర ఉన్న శిష్యులు కూడా ఏమైందంట అక్కడ నుంచి వెనుక తీశాడు. ఎందుకు? రొట్టెలు లేవు, ఇంకా చేపలు లేవు, వాక్యమే. క్షయమైన ఆహారం కోసం కష్టపడకండి, అక్షయమైన ఆహారం కొరకు నిత్య జీవాన్ని సంపాదించుకోవడం ఆసక్తిని పెంచుకోండి రా అని చెప్పిండు. ఎప్పుడైతే చెప్పాడో అందరు వెనుక తీసి వెళ్ళిపోయాడు. రొట్టెలు లేవంటే ఈరోజు పెట్టాడంట, అందరు వెనుక తీశారు. శిష్యులు కూడా ఏమైందంట చూశారు? ఎంత బాధాకరమైన విషయం. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను ఏంటండి వాక్యం అంటే వారు రారండి అసలు, శిష్యులు కూడా రాలేదంటండి. నెక్స్ట్ 68 చదవండి. ఇక్కడమ్మా 67లో. కాబట్టి యేసు మీతో ఇంకా కొద్ది మంది మిలిగారు కదా, ఎంతమంది మిలిగారు? 12 మంది మిలిగారండి. వాళ్ళని అడుగుతున్నాడు ఏమని? కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడిగాడండి. మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి అన్నాడు, మొహమాట లేకుండా. అప్పుడు ఆ 12 మందిని అడగగా సిమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఎవని యొద్దకు వెళితే పరిష్కారం ఉంది. ఈ ప్రపంచంలో ఎవరు నిత్య జీవాన్ని ఇస్తారు? ఎవరు మహోన్నతమైన బ్రతుకునిస్తారు? మహోన్నతమైన బ్రతుకుని ఇచ్చేవాడు ఈ ప్రపంచంలో నీవు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఏంటంటే మాట, ఎంత అద్భుతమైన మాట పేతురు మాట్లాడుతున్నాడు. ఎవరి యొద్దకు వెళుదుము? ఎవరు ఇవ్వగలుగుతారు మహోన్నతమైన జీవితం? నా యేసు తప్ప మహోన్నతమైన లోకాన్ని ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. యేసుకు అర్థం, పేతురుకు అర్థమైపోయిందండి. ఎవరి యొద్దకు వెళితే మాకు పరిష్కారం దొరుకుతుంది. ఎవరి దగ్గరికి వెళ్ళిన పరిష్కారం లేదు. మహోన్నతమైన లోకాన్ని ఇచ్చేవాడు నీవే. ఎవరి దగ్గరికి వెళ్ళిన పరిష్కారం లేదు. మహోన్నతమైన బ్రతుకు క్రీస్తు దగ్గరనే ఉంది. ఏంటండి అద్భుతమైన మాట. ఆలోచించండి ప్రేమను దేని వరల్డ్ ఎటువంటి ఆసక్తి పెంచుకున్నారు చూడు శిష్యులు ఇక్కడ. ఎవరి యొద్దకు వెళ్ళదు, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధులని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. శభాష్, ఉండండి. మహోన్నతమైన లోకం మీ సొంతం. ఇదండి యేసుక్రీస్తు దగ్గరికి రావాల్సిన అవసరత. క్రీస్తు దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో ఏ దాని వలన మనకు ప్రేమైన దేవుని వల్ల ఆసక్తి పెంచుకోవడం వలన అంతా పెడితేనే ప్రయోజనం లేదండి. కొంత మటుకు ఉపయోగం ఉంటాం, ఆనందంగా సంతోషంగా ఉంటాయేమో కానీ మహోన్నతమైన బ్రతుకు దొరకదండి. యేసుక్రీస్తు దగ్గరికి రావాల్సిన అవసరం ఏముందో తెలుసా? రావాల్సిన అవకాశం ఏంటో తెలుసా? ఎందుకు రావాలో తెలుసా? మహోన్నతమైన లోకాన్ని సంపాదించుకోవడం కోసం ఆయన కృపకు పాత్రలం కావాలి. ఆ లోకాన్ని సంపాదించుకునే గొప్ప అవకాశాన్ని, ఆ అవకాశాన్ని పొందుకునే కృపను నాకు ఇవ్వండి తండ్రి, నా కుటుంబానికి ఇవ్వండి తండ్రి, నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి తండ్రి. నాకు 2 పిల్లలు ఇచ్చావు, సమస్య బాధ్యత పెరిగింది తల్లికి తండ్రికి. ఒకడు పోయి 2 అయ్యారు. 2 పిల్లల్ని పెంచాలి తల్లి తండ్రి. వీళ్ళిద్దరు వెళ్ళాలి, వీళ్ళిద్దరితో పాటు 2 పిల్లలు వెళ్ళాలి. బాధ్యత పెరిగిందా పెరగలేదా? పెరిగింది. ఆ పిల్లలను పెంచాలి, వీళ్ళిద్దరు పెరగాలి. రేపు దేవుడికి ఏం లెక్క చెప్పుకుంటావు? యేసుక్రీస్తు దగ్గరికి రావాల్సిన అవసరం అయితే ఏంటో తెలుసా? ప్రేమైన దేవుని వారలారా, మనం యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళవలసిన అవకాశం ఏంటో తెలుసా? నిత్య జీవపు మాటలు గలవాడు యేసుక్రీస్తు కాబట్టి, నేనే మార్గం, నేనే జీవం, సత్యం, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడును వెళ్ళడు. తండ్రి యొద్దకు చూపించడానికి, తండ్రి యొద్దకు తీసుకుపోవడానికి నేనే మార్గం అన్నాడు. అటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి, ఇదో ఈ నిత్య జీవపు మాటల దగ్గరికి ఆసక్తిని పెంచుకోవాలి తప్ప లోకం పైన ఆసక్తి పెంచుకోవడం వలన ఉన్న పొల్లు లాభం లేదండి. కొన్ని రోజులు కడుపు నిండా అన్నం తినొచ్చాము, హాయిగా ఆనందంగా సంతోషంగా ఊర్లో
దమ్మంతో ఏదో నా అంత తోడు లేదు, నా అంత అధికారం లేదు, నా అంత హోదా లేదని చెప్పుకోవచ్చేమో, కానీ ఆయన ఆ డమ్మంలో ఎంత అతిశయపడద్దు. అది మంచిది కాదురా, నీ బ్రతుకు నీకు ఉపయోగకరంగా ఉండనిదిరా. నీవు ఈ లోకంలో ఎంత పాటుపడ్డా నీకు ప్రయోజనం లేదు, సమస్తము వ్యర్థము, ఏమి నీకు లాభం నీ బ్రతుకులో లేదు నాన్న. క్రీస్తు దగ్గరికి వస్తేనే, క్రీస్తు పట్ల ప్రయాస పడితేనే ఆ ప్రయాసం నీకు లాభాన్ని తెస్తుంది. క్రీస్తు కోసం ప్రయాసపడితేనే, క్రీస్తు కొరకు ప్రయాసపడిన ఆ ప్రయాస ఫలితం ఉంది చూశారు, అది నీకు లాభాన్ని తీసుకొస్తుంది. ఈ లోకంలో దేనికోసం ప్రయాసపడ్డా ఆ ప్రయాస ఫలితం సున్నా, నిత్య శిక్ష. క్రీస్తు కోసం ప్రయాసపడిన ఆ ఫలితమే అది మహోన్నతమైన జీవితాన్ని, నిత్యత్వపులోనికి నిన్ను నడిపించగలుగుతుంది. అట్టి ఆలోచనలోనికి కుటుంబం అంతా వెళ్ళడం కోసం, మనం అంతా వెళ్ళడం కోసం ఈ చిన్న బిడ్డను బట్టి ఈరోజు చక్కటి విషయాలను మనం నేర్చుకున్నాం. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, ఆ చిన్న బిడ్డను కూడా ఈ రోజు నుంచి దేవుని కోసం చక్కగా ఒక మహోన్నతమైన లోకం ఉందని చూపించండి. బిడ్డకు ఒక మహోన్నతమైన బ్రతుకుందని చూపించండి. నానా మేము కోరుకోలేదు నాన్న నిన్ను పుట్టించుకోవాలన్న ఆలోచన. నానా నీవు అడిగితే వచ్చిలేవు బిడ్డ, మేము కోరితే వచ్చిలేవు నాన్న. దేవుడు కోరుకున్నాడు, దేవుడు ప్రపంచాలు పుట్టుకుంటే నేను కోరుకున్నాడు. ఒకనొక సందర్భంలో పలాని రోజున తండ్రిలో నుంచి నా గర్భంలోనికి వచ్చావు నాయన, నా గర్భం గుండా భూమి మీదకి వచ్చావు బిడ్డ. ఈ రోజు నుంచి నువ్వు దేవుని కోసం పెంచాలి, దేవుని కోసం పెరగాలి. నీ బ్రతుకుల ఆనందం అంతా, నీ బ్రతుకుల ఆనందం అంతా, సంతోషం అంతా దేవునికి చెందాలి నాయన. మమ్మల్ని కాదు నాయన మహిమపరిచేది, ఆ తండ్రిని మహిమపరిస్తే మమ్మల్ని మహిమపరిచినట్లే. ఆ తండ్రి కోసం బ్రతకాలనైనా, ఆ తండ్రి కోసం నిలబడాలనైనా అని బాలుడు నడవలసిన ఆ త్రోవను బాల్యం నుంచి మీ దగ్గరగా, మీ ఒడిలో మొదటి పాఠశాలగా పిల్లలను పెంచుకొని నేను నిలబడగలిగితే ఆ మహోన్నతమైన లోకాన్ని వాళ్ళను నిలబెట్టిన వాళ్ళు అవుతారు. మీరు కూడా మహోన్నతమైన బ్రతుకు చేరిన వాళ్ళు అవుతారు. అట్టి ఆలోచనలోనికి కుటుంబంలో ఉన్న ఇద్దరు యజమానులు ఆలోచించుకొని, ఇక్కడ ఉన్న పిల్లలు జరిగిన వాళ్ళందరూ కూడా ఆలోచించుకొని ఆ పిల్లలను మహోన్నతమైన లోకంలోనికి తీసుకుపోయే విధంగా మనం అంతా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇట్టి ఆలోచన ముగిస్తున్నాం.